హలో గాయ్స్, వెల్కమ్ టు కళావతి వంటలు. ఈ స్టైల్లో పెసరపప్పు చేస్తే ఒక్కసారి పెసరపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పెసరపప్పు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం పెసరపప్పుని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు, ఉల్లిగడ్డలు ఇందులోనే వేసి ఉడికించుకోవాలి. అయితే ఫ్లేవర్ అనేది వాటికి మంచిగా పడుతుంది, టమాటా ఫ్లేవరు, ఆనియన్ ఫ్లేవరు. సో ఇప్పుడే వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్తో పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. పప్పు టేస్ట్ రెట్టింపు అవుతుంది కొత్తిమీర ఫ్లేవర్తో. ఇవన్నీ వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడే కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా పోసుకోవాలి. ఆయిల్ పోస్తే ఎందుకంటే పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపులో కాకుండా ఈ విధంగా పప్పు ఉడికేటప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా వస్తుందండి పప్పు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కూడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా వస్తుందండి నిజంగా ఈ విధంగా చేస్తే పప్పు. మనం పచ్చి వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పప్పు ఉడికేటప్పుడు పప్పు చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొత్తిమీర వేసుకొని సన్నని మంటపై మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌనీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం విధంగా వేడైనంత వరకు ఉంచుకొని ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ విధంగా దూర రంగు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దూరగా వేగేంత వరకు ఉంచుకొని ఇప్పుడు మనం ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని తాలింపు మంచిగా దూరగా వేగిన తర్వాత తాలింపు చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా తాలింపు దూరగా వేగిన తర్వాత పప్పులో మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, పప్పు చాలా టేస్టీగా వస్తుందండి. మనం ఇంకా పొయ్యి మీద వండడం వల్ల పప్పుకి ఎక్స్ట్రా రుచి యాడ్ అవుతుంది. మనం నార్మల్గా స్టవ్ పై చేసుకునే దానికంటే కట్టెల పొయ్యి మీద చాలా రుచిగా వస్తుందండి పప్పు. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.